హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం స్పెషల్‌గా పెరుగుతో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ కర్రీ అయితే టేస్ట్ చాలా అంటే చాలా బావుంటుందండి. ఒకసారి మీరు చేసుకొని తిన్నారంటే మీకు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. ఈ కర్రీ అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ టేస్టీ పెరుగు చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా ఈ కర్రీ కోసం నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి. ఇలా తీసుకున్న ఈ చికెన్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఇందులో పసుపు, ఉప్పు ఏసి వీటిని లైట్‌గా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న చికెన్‌ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని, ఇందులో ఒక 5 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న కప్పుతో ఒక కప్పు వరకు కొత్తిమీర ఏసుకోవాలండి. తర్వాత అదే కప్పుతో ఒక కప్పు పుదీనా ఏసుకోవాలి. ఇలా పుదీనా యాడ్ చేసిన తర్వాత ఇందులో కొంచెము సాల్ట్ ఏసుకోవాలండి. తర్వాత ఒక 5, 6 మిరియాలేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసి దీనిపైన మూత పెట్టి ఇది మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించిన చికెన్ తీసుకొని ఇందులో ఒక కప్పు పెరుగేసుకోవాలండి. ఒక మీడియం సైజు కప్పుతో ఒక కప్పు వరకు పెరుగేసుకోవాలి. తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా పేస్ట్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ పెరుగు, కొత్తిమీర, పుదీనా ఈ చికెన్ ముక్కలకు బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఈ చికెన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మరొక మిక్సీ బౌల్ తీసుకొని ఇందులో ఒక చిన్న అల్లం ముక్క కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. తర్వాత ఒక చిన్న టమోటా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్‌ని పక్కన పెట్టి ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని, కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఒక 5, 6 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ఏసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఒక 2 ఆనియన్స్‌ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ మనం ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 రెమ్మల కరివేపాకు ఏసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్‌కి వచ్చిన తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకోవాలండి. ఏసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి దీనిపైన మూత పెట్టి ఇది ఆయిల్‌లో ఒక 2, 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు చూద్దాం. చూసారు కదా, మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా మగ్గిందండి ఆయిల్‌లో. ఇప్పుడు ఇందులో మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు ఇందులో ఏసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఈ చికెన్ ఆయిల్‌లో ఒక 5, 6 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు చూద్దాం. చూసారు కదా, మనకు చికెన్ ఎంత బాగా ఉడికిందో. తర్వాత ఇప్పుడు ఇందులో మనం 1.5 టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ ఏసుకోవాలి. ఇలా ఏసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ అవసరం లేదండి. ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఒకసారి టేస్ట్ అయితే చూసుకోండి. కారము, సాల్ట్ సరిపోకపోతే ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి. అన్నీ సరిపోయిన తర్వాత మూత పెట్టుకొని మరలా ఈ కర్రీని ఒక 5, 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు పెరుగు చికెన్ కర్రీ అనేది పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోతుంది. చూసారు కదా, కర్రీ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని సర్వింగ్ బౌల్‌లో తీసేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పెరుగు చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి అన్నంతో పాటు సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుందండి. నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. థాంక్ యూ.